ఢిల్లీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కి పిలుపొచ్చిందట. మోడీతో వీడియో కాల్‌లో మాట్లాడారు మన నందమూరి బిడ్డ ఎన్టీఆర్. సో, మోడీకి మరి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. గతంలో కూడా మోదీ మరి ఎన్టీఆర్‌ని కలిసి అలాగే అమిత్ షా కూడా ఆయన్ని ఎంతగానో మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్‌ని సన్మానించాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మరి అక్కడికి రావాలని స్వయంగా మోదీ వీడియో కాల్ చేసి మరీ పిలిచారట. వీడియో కాల్‌లో ఎన్టీఆర్‌ని ఎంతో రిక్వెస్ట్ చేసిన మోదీ అక్కడికి రావాలని ఢిల్లీకొచ్చి అందరి ఆశీర్వాదం సన్మానం అందుకోవాలని కోరారట. ఇటీవల రామ్ చరణ్‌ని పిలిచి సన్మానించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. సో, కేంద్ర మంత్రులైన అమిత్ షా కానీ ఎన్టీఆర్‌కి మరి మధ్య ఉన్న బంధం తెలిసిందే. ఆయన పెద్ద ఫ్యాను. కాబట్టి ఈరోజు తారక్ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ నిర్మించబోతున్నటువంటి సమయంలో సో, మరి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో, కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మోదీకి ఖచ్చితంగా తాను వస్తానని మాటిచ్చారట. ఎన్టీఆర్ యొక్క బలం, బలహీనతలు అన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు. కుటుంబం అంటే తన బలహీనత, ప్రజలు అనేది తన అభిమానం, అలాగే బలం. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి అసలు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మరి బలం బాగా పెరుగుతుందని, అందుకే తనని బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మాస్టర్ మైండ్‌కి ఎలాంటి విషయాలు మరి తోస్తాయనేది అసలు చెప్పలేకపోతున్నాం. చాలా విషయంతో దాన్ని ప్రెషర్ చేస్తే తప్ప పోలేనటువంటి కెపాసిటీ ఉండాలి. మరి అలా ఉంటేనే ఇది బావుంటుందంటూ చెప్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతూ ఉంటుంది.